పుల్లారావు గారు, ఏపీలో చెప్పండి. రాజకీయ పరిణామాలు రోజు రోజుకి మారుతున్నాయి అంటాం కన్నా చాలా ఉత్కంఠంగా మారుతున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా షర్మిల విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. ఏం జరుగుతుంది ఏపీలో? వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ వైపు నుంచి పూర్తిగా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? రాజశేఖర్ రెడ్డి ఉన్న షరిష్మాని షర్మిలలో ఉంది అంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుందా? ఏం జరుగుతుందంటారు? ఒకటి మనం ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆమె ఎంతవరకు యాక్టివ్గా ఉంటుంది నిజంగా ఆంధ్రప్రదేశ్లో? ఆమె అన్నయ్యని ఎదిరించగలదా? అన్నయ్యని దూషించగలదా? లేకపోతే లైట్గా ఏదో గవర్నమెంట్ మార్చాలి, ఇది రాజన్న పరిపాలన, లేకపోతే రాజన్న ఏదో చేశాడు మేము చేస్తాం ఏవో చెప్తా ఉంటారు, అది చేస్తారా? రాజశేఖర రెడ్డి గారు చాలా బిగ్ మ్యాన్ అండ్ వాజ్ పర్సనల్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. కానీ 15 సంవత్సరాలు తరం అయిపోయి, ఆ తరం అయిపోయాక ఆయన చారిస్మా ఇంకా ఉన్నది అనుకుంటే అది కొంచెం కరెక్ట్ కాదు. అయిపోయింది, బెనిఫిట్ తీసుకున్నారు ఆయన కొడుకు, అది మళ్ళీ ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యాడు, గవర్నమెంట్లో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. నేను అనుకుంటున్నా అంత సింపుల్గా దిగదు, ఇక్కడ పోటీ చేసేస్తాను అయ్యేం దిగదు. ఎందుకంటే ఓడిపోతే మళ్ళీ జీరో అయిపోతాయి. సో చాలా రిస్క్ కాన్షియస్ మనిషి, అన్ని పాలిటిక్స్ తెలుసు. ఇప్పటి నుంచో ఆ పాలిటిక్స్ క్లోజ్గా అబ్జర్వ్ చేసిన వ్యక్తి వాళ్ళ ఫాదర్తో. అందువల్ల ఊరికినే వచ్చేసి క్యాన్వాస్ చేసి వెళ్ళిపోదు. ఏదో విన్నావా ఇక్కడ రాజ్యసభ కావాలి, అక్కడ రాజ్యసభ కావాలి, ఇస్తారా అంటే అది కూడా నాకు కనపడలేదు. కాంగ్రెస్ పార్టీ ఆ పరిస్థితిలో లేదు రాజ్యసభ సీట్స్ ఇవ్వటానికి. సో ఆమె నేను అనుకుంటున్నాను రేపు అనౌన్స్మెంట్ వచ్చాక మీరు తప్పు చెప్పారు అంటే ఐ విల్ అడ్మిట్ ఇట్. ఆమె ఏఐసిసిలో ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. సడన్ గా వచ్చి ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ చేస్తే ఉన్న వాళ్ళకి కూడా ఎలా ఉంటుందో మనం చెప్పలేం, ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు, చాలా బలహీనంగా ఉన్నది. ఆ కిరీటం వాల్యూ లేదు కదా, ఏమున్నది వాల్యూ? ఏమీ లేదు. అందువల్ల అది పెద్ద సరేలే అవి తీసుకోలే, మనకు గొడవ వదిలిపోయినా కూడా అనేసేది ఉన్నది.